విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా ఏడుపులు కన్నీళ్లే కనిపిస్తున్నాయి. మృతదేహాలకు పోస్ట్ మార్టం వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సింగినగర్ వరదల్లో గల్లంతయ్యి మృత్యువాత పడినటువంటి వారందరినీ కూడా మార్చురీకి తరలిస్తూ ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా మార్చురీ వద్దకు వచ్చి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మార్చురీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా మార్చురీకి అయితే మృతదేహాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు మార్చురీకి 22 డెడ్ బాడీలను అయితే అధికారులు తీసుకొచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్చురీ వద్ద పిఎం జరుగుతున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా మార్చురీ వద్దే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటండి అసలు మీ వాళ్ళు ఎలా చనిపోయారు, అసలు ఏం జరిగింది? అనుకోకుండా ఈ వరద వంపు బాగా అనుకోని రీతిలో వచ్చేసిందండి. 40 ఆవులు గేదెలు కట్టేసి ఉంటాయి. ఎప్పటికి వెళ్ళాడు మా బామ్మర్ది. ఆ ఇప్పే క్రమంలో వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళి షెడ్ మీద కూర్చున్నారు. షెడ్ మీద కూర్చొని ఈరోజు పొద్దున్న 8 గంటలన్నరకి ఎక్కిన షెడ్ మీదకి ఎక్కిన వ్యక్తులు మరుసటి రోజు పొద్దున్న వరకు షెడ్ మీదే ఒంటికాల మీద ఉన్నారండి. సహాయక చర్యల్లో చాలా లోపాలు జరిగినాయి. ఏదేమైనా భారీ నష్టం జరిగింది. విజయవాడలో ఇంత విపత్తు మేము ఎప్పుడు చూడలేదు. మేము పుట్టి పెరిగి మాకు 45 సంవత్సరాలు. మేము ఇంత విపత్తు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు టీవీలో వేరే ఊర్లో చూసిన క్రమం ఉంది, కానీ విజయవాడలో ఇంత దారుణం జరిగిద్దని మేము ఎప్పుడు ఊహించలేదు. యంత్రాంగం లోపం కూడా చాలా ఉందండి. అది సరిదిద్ది కనీసం ఈ బాడీలు చనిపోయిన వాళ్ళకైనా ఇమీడియట్లీగా ఇక్కడ పోలీసు వారితో పికెటింగ్ ఏదో ఏర్పాటు చేసి సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎవరూ తీసుకురాలేరు. మరి ఆ కుటుంబానికి ఆ పెద్ద పోయినటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ప్రభుత్వం నుంచి మీరు కోరుకునేటువంటి విజ్ఞప్తి ఏంటి? అసలు మీ డిమాండ్ సార్? పోయిన మనిషి తీసుకొచ్చే పరిస్థితి ఏం లేదండి. ఏం లేదు. మేము ప్రభుత్వం మాలాగా చాలామంది అండి, ఒకరు కాదండి, చాలామంది అనాథలు, చిన్న చిన్న పేద కుటుంబాలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలండి. సహాయ చర్యలు ముమ్మరం చేయమని కోరుకుంటున్నాం. కలెక్టర్లు గారు కానీ, సిపి గారు కానీ, ఏసీపీ గారిని అందరినీ, పోలీసు వారిని, డిపార్ట్మెంట్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వస్తున్నారు, కాదంటలేదు. కానీ సహాయ చర్యలు ఇంకా ముమ్మరం చేసి పేద కుటుంబాలను అందరినీ ఆదుకొని ఈ ముమ్మరం చేసి ఆ దహన కార్యక్రమాలను తొందరగా కార్యక్రమాలు జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సహాయక చర్యలు అనేవి సరిగా అందడం లేదు, ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద చొరవ చూపి త్వరితగతిన కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, GGH నుంచి.